నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా ముఖ్య అంశాలు. జీపీఎస్ జంపింగ్, వందల విమానాలపై ఎఫెక్ట్. రుబీడియం అటామిక్ క్లాక్ ను అభివృద్ధి చేసిన ఇస్రో త్వరలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లతో సింక్. వడగాల్పులు తప్పవంటున్న ఎండి, జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు. విజయవంతమవుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, చంద్రబాబు మేనిఫెస్టోను తూర్పారబట్టిన జగన్. ప్రజాగలం పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న చంద్రబాబు, రోజుకు 3 సభలు, రోడ్ షోలు. తిరుపతిలో జోరుగా వైఎస్ఆర్సీపీ ప్రచార హోరు, మంగళ హారతులతో ఎమ్మెల్యే భూమనకు ఘనంగా స్వాగతం పలికిన మహిళలు. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్ సక్సెస్ఫుల్ గా ముందుకు దూసుకుపోతున్నారు. వైఎస్ఆర్సీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర 2వ రోజు శుక్రవారం కర్నూలు జిల్లాలో కొనసాగింది. కర్నూలు జిల్లా పెంచికలపాడులో రాత్రి బస చేశారు సీఎం జగన్. ఆ తర్వాత 3వ రోజు బస్సు యాత్ర ఈ రోజు ఉదయం కర్నూలు జిల్లా పెంచికలపాడు నుంచే ప్రారంభమైంది. రామచంద్రాపురం, కొడుమూరు, హంద్రి, కైరవడి, గోనెగండ్ల మీదుగా సాగిన బస్సు యాత్ర రాళ్లదొడ్డికి చేరుకుంది. రాళ్లదొడ్డికి చేరుకునే ముందు భోజన విరామం తీసుకున్నారు. ఆ తర్వాత కడిమెట్ల మీదుగా ఎమ్మిగనూరు వరకు బస్సు యాత్ర సాగింది. మధ్యాహ్నం 3 గంటలకు వీవర్స్ కాలనీ సొసైటీ గ్రౌండ్ దగ్గర బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు సీఎం జగన్. ఈ సభ ముగించుకొని అరికెల్, ఆదోని క్రాస్, విరుపాపురం, బెనిగేరి, అప్సరి, చిన్నహుల్తి, పత్తికొండ బైపాస్ మీదుగా కేజీఎఫ్ ఫంక్షన్ హాల్ కి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన శిబిరంలో రాత్రి బస చేశారు ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే వ్యవస్థ కనిపిస్తా ఉంది. 0 వడ్డీ పంట రుణాలు మళ్ళీ ఈరోజు రైతన్న తలుపు తడతా ఉన్నాయి. రైతన్నలకు ఈరోజు మొట్టమొదటిసారిగా ఆర్బీకేల ద్వారా ప్రతి ఎకరా, ప్రతి పంట ఈ క్రాప్ చేసి రైతన్నలకు మొట్టమొదటిసారిగా ఎప్పుడూ చూడని విధంగా రైతన్నలకు ఉచిత పంటల బీమా ఇస్తా ఉన్న ప్రభుత్వం కూడా ఇప్పుడు మాత్రమే అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రైతన్నలకు నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే కరువు వచ్చి ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, ఏ నష్టం జరిగినా కూడా సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్న రోజులు కూడా కేవలం మీ బిడ్డ ఈ 58 నెలల పాలనలోనే జరుగుతూ ఉంది అన్నది ఆలోచన చేయమని ప్రతి రైతన్నను కోరుతా ఉన్నా. ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ప్రజాగలం పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్నారు. రోజుకు 2-3 సభలు జరిగేలా ప్లాన్ చేస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రజాగలంలో భాగంగా ఈరోజు 3 నియోజకవర్గాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సభలు నిర్వహించారు. బనగానపల్లె, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో చంద్రబాబు రోడ్ షోలు నిర్వహించారు. ఆ తర్వాత బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించారు. వింజమూరులో రాత్రికి బస చేస్తారు. 3 రాజధానులు చేశాడంట. కర్నూలు రాజధాని అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. అభివృద్ధి అయిపోయిందా అని అడుగుతున్నా మిమ్మల్ని. 3 ముక్కలు ఆటాడి 3 రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేసిన దుర్మార్గుడు, మన చిరునామా లేకుండా చేసిన వ్యక్తి ఈ వ్యక్తి. ఒక్క ఛాన్స్ అన్నావు, తండ్రి లేని బిడ్డ అన్నావు, చిన్నాన్న చంపేశావు. అవునా కాదా? చిన్నాన్న చంపి చెల్లెల్ని జైలుకి పంపించాలని ఆలోచిస్తున్నావు. దోషుల్ని మాత్రం పక్కన పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. ఆ దోషికి మీ చిన్నాన్నని హత్య చేయించి, ఎవరైతే హత్య చేయించారో వాళ్ళకే సీట్ ఇచ్చి మీ నాన్నని, మీ చిన్నాన్నని వెక్కిరిస్తావా నువ్వు? ఆత్మకు క్షోభ పెడతావా నువ్వు అని అడుగుతున్నా. ఇది న్యాయమాని. జోరుగా, హుషారుగా వైఎస్ఆర్సీపీ ఇంటింటా ఎన్నికల ప్రచారం సాగింది. పూలు జల్లుతూ, గుమ్మడికాయలతో దిష్టి తీస్తూ టీటీడీ చైర్మన్ ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని స్వాగతించారు మహిళలు.
టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో స్థానిక 21, 22 డివిజన్ల పరిధిలోని ముత్యాలరెడ్డిపల్లెలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం జోరుగా హుషారుగా సాగింది. పార్టీ నాయకులు, కార్యకర్తలు జెండాలు చేతబూని కరపత్రాలను పంచుతూ ప్రచార జోరు పెంచి హోరెత్తించారు. భూమన కరుణాకర్ రెడ్డి ఇంటింటా కరపత్రాలు అందజేస్తూ అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాల్సిందిగా అభ్యర్థించారు. జగనన్న ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాల్సిందిగా కోరారు. జగనన్న మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తారని తెలిపారు. భూమన అభినయని భారీ మెజారిటీతో గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని వివరించారు. ఈ నేపథ్యంలో భూమన కరుణాకర్ రెడ్డికి అపూర్వ స్వాగతం లభించింది. నగర డిప్యూటీ మేయర్ హోదాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ కృషితో నూతన సిసి రోడ్ల మీద మహిళలు ముగ్గులు వేసి పూలు జల్లుతూ గుమ్మడికాయలను దిష్టి తీస్తూ ఘనంగా స్వాగతించారు. జగనన్నకే అండగా ఉంటామని ముక్త కంఠంతో ప్రకటించారు. భూమన కరుణాకర్ రెడ్డి వెంట నగర మేయర్ శిరీష, కార్పొరేటర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. భ్రమల్లో ఉంటూ తాను అధికారంలోకి వచ్చేస్తున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఫినిష్ అయ్యేటట్టుగా ఆయన ఆ బ్రహ్మాజనిత లోకంలో ఉండి ఆనందం పొందుతూ ప్రజలని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేసుకుంటూ తాను తృప్తి పడుతున్నాడు. కానీ తన సభలకు వచ్చినటువంటి ప్రజలు కూడా జగన్మోహన్ రెడ్డి పాలనలో లబ్ధి పొందినటువంటి వాళ్ళే అని, చంద్రబాబు కంటే జగన్మోహన్ రెడ్డి కోట్లాది రెట్లు మంచి నాయకుడు, ప్రజారంజకుడు అయినటువంటి పాలన అందించేటువంటి వ్యక్తి అన్నటువంటి అభిప్రాయంలో వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు అసలు ఏం మాట్లాడతాడో కూడా తాను ఏం చెప్పినా ప్రజలు నమ్మేస్తారు అన్నటువంటి ఊహల్లో బతుకుతూ ఉంటాడు. ఈరోజు ఒక విషయం చెప్తాడు, దాన్ని రేపు పూర్తి తద్విరుద్ధంగా మాట్లాడతాడు. ఈరోజు చెప్పింది నిజమని చెప్తాడు, రేపు చెప్పింది నిజమని చెప్తాడు. దీనికి విరుద్ధమైనటువంటి మాటలు కూడా నిజంగా ప్రజలను నమ్ముతున్నారు అని భ్రమించుకొని అబద్ధాలు చెప్పడంలో నిష్ణాతుడైపోయినాడు. చంద్రబాబు మోసపూరితమైనటువంటి మాటలు గత 30 ఏండ్లకు పైగా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ఇంకా మార్చి నెల పూర్తి కానేలేదు. ఎండలు దంచి కొడుతున్నాయి. ఉదయం 10 గంటలకే భానుడు భగభగలు మండుతున్నాయి. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే ఇంకా ఏప్రిల్ చివరి నాటికి పరిస్థితి ఎలా ఉంటుందో అని ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆంధ్రప్రదేశ్లో వడగాల్పులు హడలెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజలను అప్రమత్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లో రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. శుక్రవారం రాష్ట్రంలో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు అధికారులు అలర్ట్ చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రతతో పాటు వడగాల్పుల ప్రభావం చూపనున్నట్లుగా విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోనంకి కూర్మనాథ్ తెలిపారు. శుక్రవారం 42 మండలాల్లో, శనివారం 44 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొన్నారు. శుక్రవారం వడగాల్పులు వీచే అవకాశం ఉన్న 42 మండలాల్లో చిత్తూరు జిల్లాలో 8 మండలాలు, తిరుపతి జిల్లాలో 10 మండలాలు, మదనపల్లెలో 3 మండలాలు, వైఎస్ఆర్ కడప జిల్లాలో 18 మండలాలు, నంద్యాల జిల్లాలో 8 మండలాలు, పార్వతీపురం మన్యం జిల్లాలో 8 మండలాలు, ఎన్టీఆర్ జిల్లాలో 6 మండలాలు, గుంటూరులో 1 మండలం, పల్నాడులో 1 మండలంలో వడగాల్పులు వీచే అవకాశం ఉందని తెలిపారు. ఎండ తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా చిన్నారులు, వృద్ధులు ఉదయం 10 గంటల తరువాత బయటకు వెళ్లకుండా చూసుకోవాలని తెలిపారు. అలాగే మధ్యాహ్నం ప్రయాణాలు చేసేవారు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. కాబట్టి ఎండాకాలంలో ముఖ్యంగా మార్చి నెలలోనే ఇంత తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మన శరీరంలో లవణాల శాతం కానీ వాటర్ శాతం కానీ తగ్గిపోకుండా ఉండేదానికి ఖచ్చితంగా ఫ్లూయిడ్స్ అన్నది ఎక్కువగా తీసుకోవాలి. ప్లెయిన్ వాటరే కాకుండా మజ్జిగ తీసుకోవడము, ఓఆర్ఎస్ ద్రావణం తీసుకోవడము, షుగర్ లేని వాళ్ళు ఫ్రూట్ జ్యూసెస్ తీసుకోవడము, షుగర్ ఉన్న వాళ్ళు మోసంబి జ్యూస్ కానీ, ఆరెంజ్ జ్యూస్ కానీ, పుచ్చకాయ కానీ పల్చగా నీళ్ళు ఎక్కువగా తీసుకోవడం అన్నది కూడా చేయాలి. అంతేకాకుండా ఈ ఫ్రిడ్జ్లోనే పెట్టుకోకుండా మట్టి కుండల్లో ఫ్రెష్గా కూడా చల్ల నీళ్ళు కానీ తాగితే గొంతు ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సన్ స్క్రీన్స్ కానీ ఇటువంటి క్రీమ్స్ కానీ కొంచెం కాస్ట్లీ కాబట్టి ఏ పెసరంతా ఎట్లా కాకుండా ఒక ఇంత తీసుకొని ఫేస్, స్కిన్, నెక్కి, తర్వాత ఈవెన్ హ్యాండ్స్కి అంతా కూడా అప్లై చేసుకోవడం బెటర్. పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర వరకు అంతా కూడా. ఒకవేళ ఎండకు ఎక్కువసేపు ఉండాల్సి వస్తే ఒక 2 or 3 అవర్స్ తర్వాత మళ్ళీ సన్ స్క్రీన్ అన్నది అప్లై చేసుకోండి. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్, ఈ టైంలో డీహైడ్రేషన్ అన్నది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. మనం రెగ్యులర్గానే మనకు వాటర్ ఇంటేక్ అన్నది ఒక 3 or 4 లీటర్స్ ఆఫ్ వాటర్ అన్నది కావాల్సి వస్తుంది. దీంట్లో ఇంకా కొంచెం
1 లీటర్ ప్లస్ అడిషనల్ పెట్టేసేసుకొని రిమైండర్స్ కానీ ఇప్పుడు ఇవాళ రేపు స్మార్ట్ ఫోన్స్ అన్న ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. జగనన్న చేస్తున్న అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున యువకులు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. తిరుపతి 9వ డివిజన్ కొర్లగుంటకు చెందిన తెలుగుదేశం పార్టీ యువ నాయకులు పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా పద్మావతిపురంలోని ఎమ్మెల్యే నివాసంలో తిరుపతి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమన అభినయ్ రెడ్డి వైకాపా కండువా కప్పి వారిని పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా యువతను ఉద్దేశించి భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ తిరుపతిని ఐటీ హబ్గా తీర్చిదిద్దడం తన బాధ్యత అని, యువతీ యువకులు అందరూ తన అభ్యర్థిత్వాన్ని బలపరుస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతిలో ఏకకాలంలో 20 మాస్టర్ ప్లాన్ రోడ్లు వేసి చూపిన ఘనత జగనన్న ప్రభుత్వంలోనే జరిగిందని తెలియజేశారు. జరగబోయే ఎన్నికల్లో గంట సమయం కేటాయించి తనకు ఓటు వేస్తే 5 సంవత్సరాల్లో తిరుపతిని ప్రధాన నగరాల సరసన చేర్చి చూపుతానని హామీ ఇచ్చారు. తిరుపతిలోని స్థానిక 9వ వార్డు నుంచి పెద్ద ఎత్తున యువత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ముఖ్యంగా ఢిల్లీ మిత్రులందరూ కూడా ఉత్సాహంగా జగన్ గారిపైన ఉన్నటువంటి అభిమానాన్ని వ్యక్తపరుస్తూ వాళ్ళ హితులందరినీ కూడా పార్టీలో చేర్పించారు. వీరి రాక ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పార్టీని బాగా సపోర్ట్ చేస్తుందని చెప్పి నేను ఆశిస్తూ వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో విజయ దుందుబ మోగించి అట్లనే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి అధికారంలోకి తెప్పించే విధంగా ప్రజలు ఎక్కడికి పోయినా ప్రచార కార్యక్రమాల్లో నీరాజనం పడుతూ వాళ్ళ అభిప్రాయాలని ప్రస్ఫుటంగా వ్యక్తం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తిరుపతి జిల్లాలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. పార్టీ వ్యవస్థాపకులు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. మరి ఏదైతే నందమూరి తారక రామారావు గారు తెలుగు గడ్డ కోసం, తెలుగు బిడ్డల కోసం మరి ఆయన రాజకీయాల్లో నుంచి ఆయన మరి ఒక నట సార్వభౌముడుగా నందమూరి తారక రామారావు వెలుగొంది. మరి ఆ నటనా జీవితంలో నుంచి రాజకీయ జీవితంలోకి వచ్చి మరి ప్రజల కోసం మనం ఏమైనా చేయాలి అని ఒక తపనతో ఆయన ఆశయ సాధన కోసం ఈ రోజున కూడు గుడ్డ నీడ అనే నినాదంతో ఆయన రావడం జరిగింది. ప్రజలే దేవుళ్ళు, సమాజమే నా దేవాలయం కూడా అనే నినాదంతో ఏ రోజునైతే ఆయన ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించారో ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా మరి తెలుగు ప్రజల కోసం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు వాడి కోసం ఆయన పెట్టినటువంటి ఆశయ సాధన కోసం ఇప్పటికీ కూడా మరి మన జాతీయ పార్టీ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శి లోకేష్ గారు, అదేవిధంగా ఆయన కుమార్తె అయినటువంటి భువనేశ్వర్ గారు కూడా ఈరోజు నిజం గెలవాలి అనే నినాదంతో ఈరోజు నా ప్రజల్లోకి వచ్చి ఈ తెలుగుదేశం పార్టీ బలోపేతానికి వారంతా కూడా కృషి చేస్తున్నారు. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఏదైతే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అంటేనే ఈరోజు ఇక్కడ బడుగు బలహీన వర్గాల పార్టీ ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావానికి సంబంధించి తిరుపతి పార్లమెంటు కార్యాలయంలో పార్టీ శ్రేణులందరూ కూడా కలిసి, నందమూరి అభిమానులందరూ కూడా కలిసి ఈరోజు ఘనంగా కూడా మరొక్కసారి రాబోయే ఎన్నికలలో ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించి మళ్లీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అధికారంలోకి వస్తేనే ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. యువత కానీ, రైతులు కానీ, శ్రామికులు కానీ, అదేవిధంగా కర్షకులు అందరూ కూడా. చంద్రగిరి ప్రజలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎమ్మెల్యేగా 2 సార్లు అవకాశం ఇస్తే నియోజకవర్గం అభివృద్ధి కోసం ఏ ఒక్కసారైనా పనిచేశారా అని తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని ప్రశ్నించారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా తిరుపతి రూరల్ మండలం తనపల్లిలో ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పర్యటించారు. మొదటిగా తెలుగుదేశం పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్వర్గీయ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన ఇన్ఛార్జ్ దేవర మనోహర్, కార్యదర్శి బిగాల అరుణ, టీడీపీ నాయకుడు జేబీ శ్రీనివాసులు హాజరయ్యారు. బాణాసంచా మూతతో హోరెత్తించారు. కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం అందరితో కలిసి పులివర్తి నాని ఇంటింటికి తిరుగుతూ మేనిఫెస్టోలోని సూపర్ 6 పథకాలను గురించి ప్రజలకు వివరించారు. తిరుమల నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం తీవ్ర కలకలం రేపుతోంది.
చిరుత ఓ బాలుడిపై దాడి చేయడం, మరో చిన్నారి ప్రాణాలు తీసిన తర్వాత చిరుతలతో పాటు ఇతర అటవీ జంతువుల కదలికలను పసిగట్టేందుకు ఫారెస్ట్ అధికారులతో కలిసి చర్యలకు దిగిన టీటీడీ ప్రత్యేకంగా ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి కదలికలను గుర్తించి బోన్లను ఏర్పాటు చేస్తూ వాటిని బంధిస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు మళ్లీ చిరుతల సంచారం మొదలైనట్లు అధికారులు చెబుతున్నారు. తిరుమలలో ఈరోజు మీడియాతో మాట్లాడిన డిఎఫ్ఓ సతీష్ రెడ్డి నడకదారిలో చిరుతల సంచారం కొనసాగుతోందని అన్నారు. అయితే ఫిబ్రవరి నెలలో చిరుతల కదలికలు కనిపించలేదని, కానీ మార్చి నెలలో 5 సార్లు చిరుత కనిపించినట్లు వెల్లడించారు. అధునాతనమైన ట్రాప్ కెమెరాల ఏర్పాటుతో ఎప్పటికప్పుడు చిరుత కదలికలు గుర్తించి సిబ్బందిని అప్రమత్తం చేశారని పేర్కొన్నారు. ఇక ఏప్రిల్ నెలలో సెంట్రల్ వైల్డ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతామని, వారి సూచనలతో నడకదారిలో జంతువుల సంచారానికి అనువుగా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు డిఎఫ్ఓ సతీష్ రెడ్డి. అది నిరంతరం మనం చిరుత పులులు తర్వాత ఎలుగుబంట్లు తిరుగుతున్నాయా లేదా అని నిర్ధారణ చేసుకోవడం కోసం కెమెరా ట్రాప్స్ని ఉంచడం జరిగింది. సుమారు 200 కెమెరా ట్రాప్లని మనం అక్కడ ఉంచడం జరిగింది. మనకి ఏంటంటే ఫిబ్రవరి నెల మొత్తం కూడా ఒక చిరుతపులి సంచారం అనేది అసలు లేదు. మళ్ళీ మనకు మార్చి 4వ తారీఖు నుంచి ఇప్పటి వరకు 5 సార్లు చిరుతపులి సంచారం అనేది గుర్తించడం జరిగింది. గుర్తించిన రోజు ఇమీడియట్గా మనకి ఇప్పుడు 4G నెట్వర్క్ కెమెరా ట్రాప్స్ పెట్టడం ద్వారా మనకి ఇమీడియట్గా లైవ్ అలర్ట్స్ లాగా వస్తాయి. వచ్చినప్పుడు మన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ స్టాఫ్, అట్లాగే టీటీడీ ఫారెస్ట్ స్టాఫ్, అట్లాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన విజిలెన్స్ సిబ్బంది అందరూ కూడా స్పెషల్ డ్యూటీస్, స్పెషల్ టీమ్స్ లాగా ఫామ్ చేసి సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు వాళ్ళందరూ కూడా 7th మైల్ నుంచి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళందరూ కూడా డ్యూటీలో అప్రమత్తంగా ఉంటారు. వాళ్ళకి ఈ సమాచారాన్ని చేరవేస్తాం. వాళ్ళు తక్షణమే అక్కడ ఉన్నటువంటి భక్తులందరినీ కూడా అప్రమత్తం చేసి అందరినీ గుంపులుగా రోప్ పార్టీషన్ తీసుకొని వచ్చి నరసింహస్వామి టెంపుల్ వరకు కూడా వాళ్ళని వదిలిపెట్టడం జరుగుతుందండి. ఈ విధంగా ఎప్పటికప్పుడు అప్రమత్తం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఈ వైల్డ్ లైఫ్ మానిటరింగ్ అనేది చేస్తున్నాము. మోడీ అభివృద్ధి మంత్రం, చంద్రబాబు పాలనా అనుభవం, పవన్ పవర్తో తాము గెలుపొంది తిరుపతిని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని లోక్సభ, అసెంబ్లీ కూటమి అభ్యర్థులు వరప్రసాద్, శ్రీనివాసులు స్పష్టం చేశారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో బీజేపీ తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గ పరిచయ వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కూటమి అభ్యర్థులు వరప్రసాద్, శ్రీనివాసులు మాట్లాడారు. శ్రీనివాస్ గారు, శ్రీనివాసులు గారు, జేఎంసీ గారు, నేను చిరకాల మిత్రులు. ఖచ్చితంగా ఒక స్వామ్యుడు కావాలా? మా ఇద్దరు కాంబినేషన్ మీరు ఎలా ఉంటుందో చూస్తారు. మా పార్టీలు మేము ఎవరిని విడిచిపెట్టుకోము. ప్రతి ప్రాధాన్యత మేము వాళ్ళకి ఇచ్చుకుంటూ అదే సమయంలో మమ్మల్ని ఇద్దరు కూడా గెలిపించిన ప్రజలకి మేము సేవ చేస్తాము, నిష్పక్షపాతంగా చేస్తాము, దౌర్జన్యాలు ఉండవు. అదే సమయంలో మేమిద్దరం కలిసి గత 5 సంవత్సరాల్లో మా నాయకులు చెప్పినట్టుగా ఏ విధంగా తిరుపతికి అరాచకాలు, అన్యాయాలు జరిగితే, భూములు కనుక పోతే కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక కమిటీ తీసుకొచ్చి అది తప్పనిసరిగా ఎవరైతే తీసుకున్నారో అవన్నీ కూడా తీసుకొచ్చి తిరుపతి ప్రజలకు మేము అందజేస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఒక్కరు కూడా విడిచిపెట్టాం. కనుక అలాంటి అవినీతితో ఉన్న ప్రభుత్వం మనకు వద్దు. ఇప్పుడున్న కూటమి బీజేపీ, తెలుగుదేశం, జనసేనకి మీరు అవకాశం ఇవ్వండి, మంచి పాలన ఇస్తామని చెప్పి తెలియజేస్తూ, సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిమూలంని తాము గెలిపించలేమని, ఆయన పట్ల పార్టీ కేడర్, ప్రజలు తీవ్ర వ్యతిరేకంగా ఉన్నారని ఆ పార్టీ మండల అధ్యక్షులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తేల్చి చెప్పారు. తిరుపతిలోని ఓ ప్రైవేట్ హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సత్యవేడు నియోజకవర్గానికి సంబంధించిన 7 మండలాల టీడీపీ అధ్యక్షులు, కార్యదర్శులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఆదిమూలంకి వ్యతిరేకంగా మాట్లాడారు. టీడీపీ అభ్యర్థిని మార్చాలంటూ డిమాండ్ చేశారు. ఆయన్ని ఈ పార్టీకి తీసుకోవటం తప్పులేదు, కానీ ఆయన ఇంక ఏదన్నా మార్గం చూసి పెద్దలు వేరే మార్గంతో ఆయన అనుసరించి ఆయన ఆ మార్గం పంపించి నూతనంగా పాత వ్యక్తులు ఎవ్వరూ లేకుండా నూతనంగా ఎవరినన్నా ఒకరిని అనౌన్స్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఆ నూతనంగా ఉండే వ్యక్తికి క్షేత్రస్థాయిలో అందరూ కూడా సహకరిస్తారు. ఎక్కడ గ్రూప్ రాజకీయాలు లేకుండా, ఎవరితో విభేదాలు లేకుండా ఆ నూతన వ్యక్తిని సహకరించి పెద్దలు ఆయన పూజ్యులు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు గారు కానీ మాకు ఇచ్చిన యువకాలంలో ఇచ్చిన హామీల ప్రకారము మా కార్యకర్తల బాధలు, కష్టాలు, మనోభావాలను తెలుసుకుని మాకు సహకరించి మాకు న్యాయం చేసి మేలు చేయాల్సిందిగా పదే కోరుతున్నాం పూజ్యులకి. ఆదిమూలం గారు
ని తీసుకొని ప్రజల్లోకి వస్తే, ఇంతకు ముందంటే బాబు గారిని చూసి సైకిల్ చూసి పసుపు జెండా చూసి ఓటేసేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళే చెప్తున్నారు, సార్ మీరు కనుక ఆదిమూలం తీసుకొస్తే మేము ఓటు వేయము, మా ఇళ్ళకి వచ్చి ఓటు అడిగితే మీకు బాగోదనేసి పబ్లిక్ వార్న్ చేస్తున్నారు సార్ మమ్మల్ని. మేము ఎలా వెళ్ళి అడగాలో కూడా మాకు తెలియడం లేదు. దయచేసి మీరు మనసు మార్చుకుని పార్టీ గెలిపే ధ్యేయంగా మేము అనుకుంటున్నాము. మేము వెళ్ళినా మమ్మల్ని జనాలు ఇంటికి రానివ్వమని ఆల్రెడీ డోర్ క్లోజ్ చేసేసారు సార్ వాళ్ళు. బ్రహ్మాండం ఒక ఎమ్మెల్సీనో ఇంకా దానికంటే ఎక్కువ పదవి ఇచ్చి రాజ్యసభ కానీ ఏ రూపంలోనిచ్చి ఆయన సేవలు పార్టీకి ఉపయోగించండి. వీలైతే ఎమ్మెల్సీ ఇచ్చి కూడా మంత్రి పదవి ఇవ్వండి. కానీ అభ్యర్థి గెలవాలంటే, సత్యవేడు అభ్యర్థి గెలవాలంటే ఎవరినన్నా మీరు కొత్త వాళ్ళని పంపించండి. ఎవరిని పంపించినా నియోజకవర్గం ఏకతాటిపై వచ్చి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ఏ గ్రూపులే ఒకే గ్రూపు, తెలుగుదేశం గ్రూపు, చంద్రబాబు నాయుడు పెట్టిన తెలుగుదేశం జెండా కింద అందరం కూడా పనిచేసి ఎమ్మెల్యే అభ్యర్థిని అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆయన కానుకగా ఆయన గౌరవ సభ్యులు ఎందుకు సత్యవేడు నియోజకవర్గం బ్రహ్మాండంగా ఎమ్మెల్యే అభ్యర్థిని గెలిపిస్తామని. 2014 నుండి 2019 వరకు రాష్ట్రం అభివృద్ధి చెందలేదని, జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టినప్పటి నుండి రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు పోతోందని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు 5 సంవత్సరాల క్రితం కొద్దిగా 2-3 నెలలు తక్కువ ఉందనుకో అధికారం చేపట్టిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీల యొక్క అభివృద్ధి, సమగ్ర అభివృద్ధి, శాశ్వత అభివృద్ధికి పునాదులు వేశాడు. పేద వర్గాలు ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ కులాల అభివృద్ధి చెందుతాయనే పద్ధతిలో ఆయన విజనరీగా, ఆయన జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, ఒక సంఘ సంస్కర్త. ఆ సంఘ సంస్కర్తలే ఆయనే కాదు, ఆయన రాష్ట్ర ప్రజలందరినీ ఏ విధంగా చూస్తాడంటే కుటుంబ సభ్యులుగా చూస్తాడు. రాజకీయ నాయకులందరూ ఓటర్లుగా చూస్తారు. ఓటర్లుగా చూసి ఏ పథకం పెడితే ఏం ఓట్లు పడతాయి, ఎట్లా మోసం చేయాలి ప్రజలను చూస్తారు. జగన్మోహన్ రెడ్డి అట్లా కాకుండా ఈ ప్రజలందరూ ఎట్లా అభివృద్ధి చెందుతారు, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఎట్లా నిలబడతారు, వాళ్ళ కుటుంబాల యొక్క అభివృద్ధి, గౌరవం ఏ విధమైన చర్యల ద్వారా అభివృద్ధి చెందుతారని అట్లాంటి స్టెప్స్ను ఒక విజన్ తోటి, ఒక దృక్పథంతో, ముందు చూపుతోటి అనేకమైనటువంటి సమూలాత్మకమైనటువంటి మార్పులకు శ్రీకారం చుట్టాడు. వేసవిలో అగ్ని ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి పెద్దిరెడ్డి తెలిపారు. అగ్నిమాపక శాఖ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో వేసవిలో ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని, షాపింగ్ మాల్స్, పరిశ్రమలు, చెరుకు, మామిడి తదితర వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఎవరైనా అగ్ని ప్రమాదాలపై అవగాహన అవసరం అనుకుంటే కార్యాలయంలో శిక్షణ కల్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు పెద్దిరెడ్డి వెల్లడించారు. వీలైతే ఎక్కడైనా సరే ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ అన్నటువంటిది పెరుగుతుంది. మాల్స్లో అయితే కనుక ఏసీలు ఇవన్నీ కూడా రన్ చేయాల్సినటువంటి పరిస్థితి. సో ఎలక్ట్రిసిటీ కన్జంప్షన్ పెరుగుతున్నది కాబట్టి ఎంసీబీలన్నీ ప్రాపర్గా ఉన్నాయా లేదా, లోడుకు తగ్గట్టు ఉన్నాయా లేదా, ఓవర్లోడ్ ఎక్కడన్నా అవుతున్నదా అన్నటువంటిది పర్టికులర్గా స్పెసిఫిక్గా చెక్ చేసుకొని, ఓవర్లోడ్ మనకు వచ్చేటటువంటి ప్రమాదాలు ఎక్కువగా ఎలక్ట్రిసిటీ వల్లనే వస్తున్నాయి కాబట్టి ఓవర్లోడ్ లేకుండా చూసుకోవాలి. ఎంసీబీలు ఎక్కడికక్కడ ఏ ఫ్లోర్కు ఆ ఫ్లోర్కు ఎంసీబీలు ప్రొవైడ్ చేసుకొని ఎలక్ట్రిసిటీ సేఫ్టీ తీసుకుంటే ఆల్మోస్ట్ సేఫ్టీ తీసుకున్నట్లే. అదేవిధంగా ఇక అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ ఉన్నటువంటి పరికరాలు ఏదైతే అగ్నిమాపక పరికరాలు ఉంటాయో వాటిని ఏ సమయంలో ఏ విధంగా ఎంత ఫాస్ట్గా ఉపయోగించాలి అన్నటువంటిది తెలుసుకొని ట్రైనింగ్ గనక తీసుకుంటే ఇది చాలా బాగుంటుంది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఉదయం నైవేద్య విరామ సమయంలో గుజరాత్ హైకోర్టు జడ్జి మానవేంద్రనాథ్ రాయ్, తెలంగాణ ఎమ్మెల్యే వినోద్ కుమార్, ఎస్టీ/ఎస్సీ ఆల్ ఇండియా చైర్మన్ ఆర్ కృష్ణయ్య, బీసీ కమిషన్ చైర్మన్ కృష్ణమోహన్, నటుడు రాజేంద్ర ప్రసాద్, నాగార్జున రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు నాగార్జున రెడ్డి స్వామివారిని దర్శించుకున్నారు. వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనాలు పలికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని బయోటెక్ ఇంక్యుబేషన్ సెంటర్కు జీవ సాంకేతిక విజ్ఞాన విభాగం నిధులను విడుదల చేసింది.
శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని ఉపకులపతి భారతి ఛాంబర్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జీవ సాంకేతిక విజ్ఞాన విభాగం యొక్క బయోటెక్నాలజీ పారిశ్రామిక పరిశోధన సహాయ మండలి న్యూఢిల్లీ నిధులతో ఏర్పాటైన మహిళా వర్సిటీ ఉమెన్ బయోటెక్ ఇంక్యుబేషన్ ఫెసిలిటీకి 3వ సంవత్సరం విడతగా 47.9 లక్షల రూపాయల నిధులను కేటాయించడం సంతోషంగా ఉందని ఆచార్య ఉపకులపతి భారతి హర్షం వ్యక్తం చేశారు. బెర్లిన్లోని భారత రాయబార కార్యాలయము ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకారం ముందున్న అవకాశాలు మరియు భవిష్యత్తు కోసం దార్శనికతపై సెషన్ను 26వ తారీఖున మన జూమ్లో నిర్వహించారు. జర్మనీలోని బెర్లిన్ భారత రాయబార కార్యాలయం ఇండో జర్మన్ సైన్స్ అండ్ టెక్నాలజీ సహకార అవకాశాలు మరియు భవిష్యత్తు కోసం విజన్ అనే అంశంపై హైబ్రిడ్ మోడ్లో బ్రెయిన్ స్ట్రామింగ్ మరియు నెట్వర్కింగ్ సెషన్ను నిర్వహించారు. ఈ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఈ నెట్వర్కింగ్ సెషన్లో పాల్పంచుకున్నాము. ఈ సెషన్లో నేను మరియు ప్రొఫెసర్ విజయలక్ష్మి గారు డీన్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆఫీస్ నుంచి ఆవిడ కూడా ఇందులో భాగం. యేసుక్రీస్తు శిలువపై ప్రాణాలను అర్పించిన రోజును క్రైస్తవులు గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. క్రైస్తవ సోదరులు భక్తి శ్రద్ధలతో గుడ్ ఫ్రైడేను జరుపుకున్నారు. గుడ్ ఫ్రైడే సందర్భంగా క్రైస్తవులు చర్చిలలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. యేసుక్రీస్తు శిలువపై ప్రాణాలను అర్పించిన రోజును గుడ్ ఫ్రైడేగా జరుపుకుంటారు. చాలా మందికి తెలియక గుడ్ ఫ్రైడే అంటే ఏదో పండగలా భావిస్తారు. ఇందుకు కారణం ఆ పదంలో గుడ్ ఉండడం అనే అభిప్రాయం కూడా ఉంది. వాస్తవానికి గుడ్ ఫ్రైడే అంటే మానవాళి చేసిన పాపాల కోసం తన ప్రాణాలను జీసస్ శిలువపై పణంగా పెట్టాడని క్రైస్తవుల భావన. గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ సోదరులు యేసుక్రీస్తును భక్తి శ్రద్ధలతో నిష్టగా ప్రార్థిస్తే పుణ్య ఫలితాలతో అనుగ్రహిస్తాడని విశ్వసిస్తారు. పవిత్ర వారమంతా ఉపవాసం ఉండి ఈస్టర్ విందు తీసుకునే వారికి క్రీస్తు సకల భోగ భాగ్యాలను ప్రసాదించి ఈతి బాధలను తొలగిస్తాడని నమ్మకం. దీంతో తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని చర్చిలలో క్రైస్తవులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్నారు. వందలాది మంది క్రైస్తవులు కుటుంబ సభ్యులతో కలిసి చర్చిలకు తరలి రావడంతో ఆ ప్రాంతాలు కిటకిటలాడాయి. యేసుక్రీస్తు శిలువలో పలికినటువంటి 7 మాటలు, ఆయన 7 మాటల్ని ప్రత్యేకంగా మరి చర్చిలో ప్రార్థనలో మరి ప్రత్యేకంగా 7 వర్తకుల చేత మరి వ్యాఖ్యానాలు అందింపబడుతున్నది, బోధింపబడుతున్నది. ఇందులో ప్రత్యేకంగా మొట్టమొదటిగా క్షమాగుణం, తనని హింసించినటువంటి వారిని, ఆ సిలువకు వేసినటువంటి వారిని, వారు ఏం చేస్తున్నారో తెలియదు, వారిని క్షమించమని చెప్పి ఆ కరుణామయుడు క్షమాపణ వేడుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఇదిలా ఉండగా చిత్తూరు నగరంలోని 150 సంవత్సరాల చరిత్ర కలిగిన వేలూరు డయాసిస్ ఆధ్వర్యంలో నిర్వహించబడే టౌన్ చర్చిలో శుక్రవారం ఉదయం ఘనంగా గుడ్ ఫ్రైడే వేడుకలు నిర్వహించారు. సిఎస్ఐ టౌన్ చర్చిలో పాస్టర్ చంద్రబాబు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. యెహోవా సువార్తను క్రిస్టియన్ సోదర సోదరీమణులకు వివరించారు. సిలువలో యేసు ప్రభు నిర్బంధించిన సమయం నుండి 3 గంటల వరకు క్రైస్తవులు ఆరాధన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. గుడ్ ఫ్రైడే ప్రాధాన్యతను తెలియజేశారు. 40 రోజుల ఉపవాసం అనంతరం గుడ్ ఫ్రైడే అత్యంత వైభవంగా క్రిస్టియన్ సోదరులు నిర్వహించుకున్నారు. భక్తి శ్రద్ధలతో యెహోవా భక్తి గీతాలను ఆలపించారు. మరి యొక్క ఫ్రైడే దినం సందర్భంగా మరి ప్రత్యేకంగా ఈ దినము యేసు ప్రభువు మరి 9-10 గంటలకు మరి ఆయన శిలువలో మరి ఆయన పెట్టబడినటువంటి సమయం నుండి క్రైస్తవులు ఆలయంలో చేరి ఆయన మరణించే 3 గంటల వరకు సమయం వరకు మరి ఆలయంలోనే గడుపుతూ యేసు ప్రభు శిలువలో చెప్పినటువంటి 7 మాటలను మరి వారు ధ్యానిస్తూ అనేక బోధకులు ద్వారా ప్రసంగములు చెప్పుట ద్వారా వారు బోధిస్తూ ఈ దినము గడిపి ఉంటున్నారు. మరి ఇచ్చినటువంటి ప్రతి ఒక్క దేవుని బిడ్డలు తిరుపతి గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 70,350 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 6,318 రూపాయలు. వెండి 1 కేజీ ధర 70,000 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 79 రూపాయలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జీపీఎస్ జంపింగ్, వందల విమానాలపై ఎఫెక్ట్. రుబీడియం అటామిక్ క్లాక్ ను అభివృద్ధి చేసిన ఇస్రో త్వరలో స్మార్ట్ ఫోన్లు, కంప్యూటర్లతో సింక్.
వడగాల్పులు తప్పవంటున్న ఎండి, జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు. విజయవంతమవుతున్న మేమంతా సిద్ధం బస్సు యాత్ర, చంద్రబాబు మేనిఫెస్టోను తూర్పారబట్టిన జగన్. ప్రజాగలం పేరుతో రాష్ట్రాన్ని చుట్టేస్తున్న చంద్రబాబు, రోజుకు 3 సభలు, రోడ్ షోలు. తిరుపతిలో జోరుగా వైఎస్ఆర్సీపీ ప్రచార హోరు, మంగళ హారతులతో ఎమ్మెల్యే భూమనకు ఘనంగా స్వాగతం పలికిన మహిళలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.